హాయ్ అండి. నేనైతే ఈరోజు నా హెయిర్‌ని డొనేట్ చేస్తున్నాను. విగ్స్ ఫర్ కిడ్స్ అనే ఆర్గనైజేషన్‌కి అయితే నా హెయిర్‌ని నేను డొనేట్ చేస్తున్నాను. సో, దానికోసం నేను ఎప్పటినుంచో డొనేట్ చేయాలనే ఆలోచన నాకు ప్రాసెస్ ఏంటి అనేది తెలీదు. నేను కూడా ఒక వీడియో ద్వారానే ఇలా డొనేట్ చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాను. సో, నాలాగే ఇంకా ఎవరికైనా ఈ ఆలోచన ఉండి ప్రాసెస్ ఏంటో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. దీనికి నేను మా దగ్గరలో ఉన్న గ్రేట్ క్లిప్స్ అనే సలూన్కి అయితే కాల్ చేసి ఇలా నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ప్రాసెస్ ఏంటి అని చెప్పి అడిగా అనమాట. వాళ్ళైతే ఓకే, వీ కెన్ డూ ఇట్, వాకిన్ అయినా రండి, లేకపోతే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రండి అని చెప్పారనమాట. అండ్ దీనికైతే లాంగ్ హెయిర్ ఉండాలి, ఖచ్చితంగా 12 ఇంచెస్ అయితే డొనేట్ చేయాలి అని అయితే చెప్పారనమాట. సో, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళే అట్లీస్ట్ 12 ఇంచెస్ ఇవ్వగలిగిన వాళ్ళే డొనేట్ చేయగలరనమాట ఈ ఆర్గనైజేషన్కి. అలాగే నేను ఆ సలూన్కి వెళ్ళి ఇలా డొనేట్ చేశాను అనమాట. నేనైతే 14 ఇంచెస్ డొనేట్ చేశాను. సో, వాళ్ళకి కావాల్సినంత కట్ చేసి దాన్ని ర్యాప్ చేసేసి ఆ తర్వాత మనకి ఫ్రీగా హెయిర్ కట్ అయితే చేస్తారు. మన దగ్గర ఏం ఛార్జ్ చేయరు. కట్ చేసిన హెయిర్ని మనకి ఒక జిప్లాక్లో పెట్టేసి, అలాగే మనం ఏ ఆర్గనైజేషన్కి అయితే మనం డొనేట్ చేస్తున్నామో ఆ అడ్రస్ ఉన్న ఎన్వలప్, అలాగే ఒక సర్టిఫికేట్, అలాగే మనకి కట్ చేసిన హెయిర్, ఇవన్నీ కలిపి మనకి ఇస్తారనమాట. అది మనమే పర్సనల్గా ఆ సర్టిఫికేట్ అంతా మన డీటెయిల్స్ ఫిలప్ చేసి అవి మనమే పర్సనల్గా పోస్ట్ చేయాలన్నమాట. వాళ్ళు పోస్ట్ చేయరు, అది మనమే పోస్ట్ చేయాలి. సో, ఇలా సర్టిఫికేట్, అలాగే ఇందులో ఒక స్కానర్ ఉన్న ఫామ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినట్టయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తుంది అనమాట, మనం ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అని. సో, నేను అలాగే ఇంటికి తీసుకొని వచ్చి నేనైతే పోస్ట్ చేశాను. సో, ఇలా ఆలోచన ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనల్గా నా హెయిర్ స్టైల్ అండ్ న్యూ హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పండి.